ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు. దేవుడు మరలా మనల్ని ప్రేమించి మన ప్రాణాలను సజీవు లెక్కలో కాపాడి మన ఆయుష్కాల దినాన్ని పొడిగించి ఈ రాత్రికాల సమయం మరొకసారి ఆయన సన్నిధి భాగ్యమును మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, వేగంగా వెళ్తున్న ఒక వాహనం, ఆ వాహనం అది కంట్రోల్లోనికి ఉండాలంటే, లేదా ఒక వాహనం అది భూమి మీద నడిచేదైనా, సముద్రంలో నడిచేదైనా, లేదా గాలిలో ప్రయాణం చేసేదైనా, లోపల కూర్చున్నవాని కంట్రోల్లో ఉంటుంది. ఆయన కంట్రోల్, ఆయన హద్దుల్లో ఉంటుంది, ఆయన నియంత్రణలో ఉంటుంది. ఒకవేళ లోపల కూర్చున్న వ్యక్తి ఆ నియంత్రణ గనక కోల్పోతే తర్వాత చాలా తీవ్రమైన విషాదం, ప్రమాదం చోటు చేసుకుంటుంది. స్పీడ్గా బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ఆ బైక్ మీద కనుక నియంత్రణ, కంట్రోల్ తప్పిపోతే ఎంత భయంకరంగా యాక్సిడెంట్ జరుగుతుందో, తర్వాత ఏమైపోతుందో మనందరికీ తెలుసు. అలాగే మనిషి జీవితంలో కూడా మనిషి నియంత్రించవలసినది, మనిషి నియంత్రణలోనికి తెచ్చుకోవలసింది ఒకటి ఉంది. ఒకవేళ మనిషి కనుక దానిని కంట్రోల్ చేయకపోతే, నియంత్రణలోనికి తేకపోతే మనిషి జీవితం కూడా అంతే. మనిషి జీవితం కూడా అలాగే పాడైపోతుంది. మనిషి జీవితం కూడా అలాగే చెల్లాచెదురైపోతుంది. కాబట్టి మనం కంట్రోల్ చేయవలసిన విషయాలు ఉన్నాయి. మన స్వాధీనంలోనే మనం పెట్టుకోవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి. ఆ సంగతులు మనం ఖచ్చితంగా మన స్వాధీనంలోనే ఉండాలి. వాటి స్వాధీనంలోనికి మనం వెళ్ళకూడదు. మన స్వాధీనంలోనే, మన చెప్పు చేతల్లోనే ఉండాలి. ఇది చాలా విశేషమైన సంగతి. మానవుని యొక్క నిర్మాణం దేవుడు చేసింది చాలా ఆశ్చర్యకరమైన నిర్మాణం. ఎందుకంటే మనిషి అనగానే కనిపించే దేహం, కనిపించే బాడీ ఉంది, తర్వాత లోపల మనస్సు ఉంది, హృదయము ఉంది, మనస్సాక్షి ఉంది, ఆత్మ, ఇవన్నీ కూడా లోపల అంతరంగం. కానీ ఇవన్నీ మనిషికి కనిపించవు. మనిషికి కనిపించేది ఒక్క శరీరం కనిపిస్తుంది అంతే. కానీ లోపల మనస్సాక్షి ఉంది, అది కనిపించదు. లోపల మనస్సు, హృదయం ఉంది, అది కనిపించదు. లోపల ఆత్మ ఉంది, అది కనిపించదు. జంతువుకి మనిషికి ప్రధానమైన తేడా ఏంటంటే, డార్విన్ సిద్ధాంతం ఎక్కడ విఫలమైపోయిందంటే, ఎక్కడ చేతులెత్తేసిందంటే, అసలు మనస్సాక్షి జంతువులకు లేనప్పుడు, మనిషికి మాత్రమే మనస్సాక్షి ఉన్నప్పుడు, జంతువులకు లేని మనస్సాక్షి మనిషికి ఎక్కడొచ్చింది అన్నప్పుడు డార్విన్ సిద్ధాంతం చతికిలబడిపోయింది అంతే. మనిషి నిజంగా కోతి నుంచి వస్తే అనేక లక్షల సంవత్సరాలుగా పరిణామం చెందుకుంటూ చివరిగా కోతి నుంచి తర్వాత మనిషి అయితే, కోతికి లేని మనస్సాక్షి, జంతువులకు లేని మనస్సాక్షి మనిషికి ఎలా వచ్చింది మనస్సాక్షి అన్నప్పుడు డార్విన్ సిద్ధాంతం అక్కడ చతికిలబడిపోయింది. లోపల అపరాధ భావన జంతువులకు ఉండదు, గిల్టీ ఫీలింగ్ మనిషికి ఉంటుంది. ఏ కుక్కనైనా, ఏ జంతువునైనా మనం వాటిని ఎంత తిట్టినా ఆ జంతువులకి ఏం ఉండదు, అవి అలాగనే ఉంటాయి. కానీ మనిషిని చూడండి, చిన్న పిల్లోనైనా చూడండి, మీరు ఒక్క మాట అంటే లోపల చాలా ఫీల్ అయిపోతుంటాడు కదా. మరి ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి కనుక కోతి జంతువు నుంచి వస్తే ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది?
ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. చాలా విషయాల్లో అసలు అసలు దానికి ఆధారాలు లేవు, కానీ ఒక విషయాన్ని మనం ఆలోచించుకున్నాం అంతే. కాబట్టి మనిషి యొక్క నిర్మాణం చాలా సంక్లిష్టమైన నిర్మాణం. అది సామాన్యమైన నిర్మాణం కాదు, చాలా చాలా సంక్లిష్టమైనది. ఇలాంటి సంక్లిష్టమైన నిర్మాణంతో దేవుడు చేసిన తర్వాత అనేకమైన సంగతులు ఆయన వాక్యంలో వ్రాయించాడు. ఒక సంగతిని ఈ రాత్రి మనం దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించుకుందాం. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. ఇంకో మాట కూడా చదువుకుందాం. అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయం. అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. 2 చోట్ల ఈ మాట మనం చూసాం. తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకున్న వానికంటే మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మొదటి వచనంలో ఏం చూసావు? మొదటి మాటలో ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే అని చెప్పాడు. ఈ 2 మాటలను గనక మనం చాలా శ్రద్ధగా ఆలోచిస్తే అనేకమైన విషయాలు అందులో ఉన్నాయి. అనేకమైన విషయాలు. మనం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకున్న తర్వాత సాధారణంగా ఇంటి చుట్టూ ఏం కట్టుకుంటారు? ప్రహరీ గోడ కట్టుకుంటారు. ఎందుకోసమని ఆ ప్రహరీ గోడ కట్టుకొని ఆ ప్రహరీ గోడకు ఒక గేటు కూడా పెట్టుకుంటారు. ఎందుకు ప్రహరీ గోడ, ఎందుకు గేటు అనంటే మన ఇంటిలోనికి ఏది పడితే అది రావడానికి వీలు లేదు. మనం ఏదైతే అనుమతించామో, మనం ఏదైతే ఓకే ఇది రావచ్చు లేకపోతే ఈయన రావచ్చు అని మనం అనుకుంటామో వాళ్ళను మాత్రమే అనుమతించాలంటే చుట్టూ గోడ ఉండాలి, ఒక గేటు కూడా ఉండాలి. గోడ లేదు, గేటు కూడా లేదు. మనం ఎవరినైనా కంట్రోల్ చేయగలమా? చేయలేము. ఎందుకనంటే గోడ లేనప్పుడు, గేటు కూడా లేనప్పుడు ఏదైనా వస్తాయి. ఎన్నని కంట్రోల్ చేస్తావు? గేదె వస్తుంది, కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి, దొంగలు వస్తారు, అందరు వస్తారు, అన్ని వస్తాయి. ఎందుకంటే గోడ లేదు, చుట్టూ రక్షణ గోడ లేదు. కాబట్టి అన్ని వస్తాయి. ఎన్నని కంట్రోల్ చేస్తావు? ఎలాగని కంట్రోల్ చేస్తావు? చేయలేవు. ఒకదాన్ని నువ్వు కంట్రోల్ చేసినా అవతల వైపు నుంచి ఒకటి వస్తుంది. మరలా ఇక్కడ వదిలిపెట్టేసి అక్కడ పరిగెత్తి దాన్ని కంట్రోల్ చేసినా మరలా ఒకటి వచ్చింది. అంటే తప్పకుండా గృహము క్షేమముగా ఉండాలంటే ప్రాకారం ఉండాలి. అందుకోసమే ప్రాచీన కాలంలో ఉన్న పట్టణాలు ప్రాకారాలు కలిగిన పట్టణాలు. అంటే ఆ పట్టణం చుట్టూ గోడలు ఉంటాయి, గోడ ఉంటుంది. చైనాలో ఒక భాగం చుట్టూ కూడా ఎలాగైతే
చైనా గోడ ఉంటుందో, ఆ శత్రువుల బారి నుంచి, మంగోలియన్స్ నుంచి తమను తాము కాపాడుకోవడానికి చైనా గోడను ఎలాగైతే వాళ్ళు కట్టుకున్నారో, అలాగే ప్రాచీన ప్రపంచంలో పట్టణాలు ఆ పట్టణం చుట్టూ కూడా గోడలు కట్టుకుంటాయి. ఎందుకనంటే శత్రువుల బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటారు. ఒకసారి యెహోషువ గ్రంథం ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. 20వ వచనం దయచేసి మనం చదువుకుందాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ఎరికో గోడలు. ఎరికో పట్టణాన్ని పట్టుకోవాలంటే ఎరికో పట్టణం చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాలను కూలదోస్తేనే గాని ఎరికో పట్టణాన్ని పట్టుకోవడానికి సాధ్యపడదు. కాబట్టి అక్కడ ఏం జరిగింది? దేవుడు వారికి ఆజ్ఞాపించిన విధంగా ఆ గోడ ఆ పట్టణం చుట్టూ తిరగడం, వాళ్ళు కేకలు వేయడం, ఆ తర్వాత ఆ పట్టణం కూలిపోవడం, తర్వాత వీళ్ళు ఆ కూలిపోయిన ప్రాకారం మీదుగా ఎరికోలో ప్రవేశించి ఆ ఎరికో పట్టణాన్ని జయించడం అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ మనకు కనబడుతుంది. అలాగే చూడండి ఒకసారి హోషేయ గ్రంథము 8:14లో కూడా ఈ వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా చూస్తే, హోషేయ గ్రంథము ఇశ్రాయేలు యూదా వారు ప్రాకారము గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. చాలా బాగుంది. యూదా వారు ప్రాకారము గల పట్టణములను చాలా వాటిని కట్టి ఉన్నారు. అంటే ప్రతి పట్టణం చుట్టూ ప్రాకారము తప్పకుండా కట్టుకుంటారు. వాళ్ళు ప్రాకారం ఉండాలి, పట్టణం చుట్టూ ప్రాకారం ఉండాలి. అలాగే ఈరోజు దేశం చుట్టూ కూడా ప్రాకారాలు ఉన్నాయా అని అంటే, దేశం చుట్టూ కూడా గోడ కట్టలేరు, కానీ ప్రాకారాలుగా ఎవరుంటారు? ఆర్మీ ఉంటుంది, ఫెన్సింగ్ వేస్తారు. ఆ దేశానికి ఈ దేశానికి బోర్డర్ అనుకోండి, ఈ దేశం యొక్క భూభాగాల చుట్టూ కూడా ఫెన్సింగ్ వేస్తారు. ఆ తర్వాత వీళ్ళ ఆర్మీ, వీళ్ళ సైన్యం గస్తీ తిరుగుతూనే ఉంటుంది ప్రాకారాలుగా. అలాగే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య కూడా చెక్ పోస్టులు ఉంటాయి. ఆ బోర్డర్స్ దగ్గర చెక్ పోస్టులు ఉంటాయి, గస్తీ ఉంటుంది. అంటే ప్రాకారం ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రాకారము లేని పట్టణం ఎలాగైతే పాడైపోతుందో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అని చెప్పాడు. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే, పరలోక పట్టణానికి కూడా ప్రాకారం ఉంది. చూడండి ఒకసారి దేవుని యొక్క ప్రణాళిక. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి ఒకసారి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను అన్నాడు. ఈ పట్టణాన్ని కూడా ఎత్తైన ప్రాకారం. 18వ వచనాన్ని కూడా చూస్తే, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను అన్నాడు. సూర్యకాంతములతో కట్టబడెను. మరలా 19, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేను. పరలోక పట్టణము, ఆ పరలోక పట్టణానికి ప్రాకారము ఎత్తైన ప్రాకారం.
అంటే చూడండి ప్రియులారా, పట్టణానికి సంబంధించి ప్రాకారము తప్పకుండా ఉంది. అలాగే మనిషికి కూడా ఒక ప్రాకారం ఉండాలి. మనిషి జీవితానికి కూడా ఒక ప్రాకారం ఉండాలి. ప్రాకారము లేక పాడైన పురము అంటే పట్టణము ఎలాగో, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. అంటే నీ మనస్సును నీవు అణుచుకొని దానిని ప్రాకారంగా నువ్వు ఉంచగలిగితే, అంటే నీ మనస్సును నీవు నీ స్వాధీనంలో పెట్టుకొని దానిని ఒక గోడలాగా ఉంచుకోగలిగితే నువ్వు బాగుపడతావు. లేదా పట్టణములు, అదే ప్రాకారం, గోడలేని పట్టణం, గోడలేని ఇల్లు, తలుపులు లేని ఇల్లు ఎలాగైతే పాడైపోతుందో, ఎలాగైతే దొంగలమయం అయిపోతుందో, ఎలాగైతే చెడిపోతుందో, అలాగే మనిషి యొక్క జీవితం కూడా అంతే. తన మనస్సును ఆయన స్వాధీనపరుచుకోలేకపోతే, తన మనస్సు తన స్వాధీనంలోనికి తెచ్చుకోకపోతే మనిషి జీవితం కూడా అంతే. మనిషి జీవితం కూడా అంతే. ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని వర్షన్లో ఈ వచనం ఎలా ఉంటుందంటే, నీ మనస్సును నీవు పరిపాలన చేయాలంట. మన మనస్సును మనం పరిపాలన చేయాలంట. మన మనస్సు మనల్ని పరిపాలన చేయకూడదు. మన మనస్సు మనల్ని పరిపాలన చేయకూడదు. ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంటుంది, అంటే తెలుగులో ఇలా తర్జుమా చేశారు. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఇంకా చక్కగా నీ మనస్సును నీవు పరిపాలన చేయాలి. అంటే నీ మనస్సు నీ చేతిలో ఉండాలి. నువ్వు కూర్చోమంటే నీ మనస్సు కూర్చోవాలి, నువ్వు లే అంటే నీ మనస్సు లేవాలి. ఎందుకంటే మనస్సుతో చాలా ప్రమాదం. మనస్సు అది చంచలమైనది అంటే అది ఒకే దగ్గర స్థిరముగా ఉండేది కాదు. అది మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడే వింటూనే ఉంటాం, లేకపోతే ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ మన మనస్సు, మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, మన మనస్సు ఎక్కడో వెళ్తుంది. మరలా మనం ప్రార్థనలు అనుకుంటాం, చిచ్చి ఈ ఆలోచన ఏంటి, ఎక్కడ వెళ్తుండే ఏంటి, నేను ప్రార్థన చేస్తున్నాను కదా అని మరలా అక్కడికి వస్తాం. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, మన మనస్సు ఎక్కడికో వెళ్ళిద్ది, మరలా లోపల మనమే అనుకుంటాం, ప్రార్థన చేస్తున్నాను కదా, నేను దీని మీద కదా నేను కాన్సన్ట్రేషన్ చేయవలసింది, నా ఏకాగ్రత ఉండవలసింది ప్రార్థన మీద కదా అని మరలా ప్రార్థన మీద మరలా ఎక్కడికి వెళ్ళింది. అలాగే వాక్యం చదువుతున్నప్పుడు కూడా మన వాక్యం చదువుతూనే ఉంటాం, మన మనసు ఎక్కడికెక్కడికో సంచారంలోనికి వెళ్తూ ఉంటుంది. మరలా లోపల చిచ్చి వాక్యం చదువుతున్నాం, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఏంటి ఎక్కడికెక్కడికో ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి, లోపలే అనుకుంటూ ఉంటాం, లోపలే అన్ని జరుగుతూ ఉంటాయి. మనస్సును మనము పరిపాలన చేయడం మనకు రావాలి. ఎందుకంటే మనస్సును మనం గనక పరిపాలన చేయకపోతే, మనస్సును గనక మన చేతిలోనికి మనం తెచ్చుకోకపోతే, మన పరిస్థితి కూడా గోడలు లేని పట్టణం ఎలాగైతే శత్రువుల చేతిలో పట్టబడి, గోడలు లేని పట్టణం ఎలాగైతే శత్రువులు చొరబడిపోయి, గోడలు లేని పట్టణం ఎలాగైతే అపవిత్రమైన జంతువులన్నీ కూడా లోపలికి వచ్చేసి ఆ పట్టణాన్ని ఎలాగైతే పాడు చేసేస్తాయో, మన మనస్సు మన స్వాధీనంలోనికి మనం తెచ్చుకోకపోతే, మన మనస్సును మనం పరిపాలన చేయకపోతే మన జీవితం కూడా అంతే. ఎందుకంటే శత్రువు మన మనస్సు మీదనే మన మనస్సు మీదనే దాడి చేస్తాడు. ఎందుకని తెలుసా? దేవుని ప్రజలు, నిజమైన దేవుని ప్రజలు భౌతికంగా శారీరకంగా ఏ తప్పులో కూడా వారు దొరకరు. ఒక త్రాగుడు దగ్గర నిజమైన దేవుని ప్రజలు ఉండలేరు, ఒక వ్యభిచారం దగ్గర దేవుని ప్రజలు ఉండలేరు, ఒక అబద్ధం దగ్గర దేవుని ప్రజలు ఉండలేరు, ఒక అన్యాయం దగ్గర దేవుని ప్రజలు దాంట్లో పాలిభాగస్తులు కాలేరు. ఇంకా ఎక్కడ భౌతికంగా ఎక్కడ కూడా దేవుని ప్రజలు దొరకరు. అప్పుడు శత్రువు యొక్క టార్గెట్, వాడి యొక్క దాడి ఎక్కడంటే మన మనసే దాడి. ఎందుకనంటే మనసు దగ్గర దొరుకుతాం మనం.
భౌతికంగా మనకేం అలవాట్లు ఉండవు, మనం ఎక్కడ కూడా దొరకవు. అప్పుడు సాతాను యొక్క దాడి దేవుని ప్రజల మీద ఆయన ఎక్కడ చేస్తాడంటే మనస్సు మీదనే దాడి చేస్తాడు. ఎందుకంటే అక్కడైతే మనం దొరుకుతాం, ఇంకెక్కడ దొరకం. కాబట్టి వాడు మనస్సు మీద దాడి చేస్తాడు అనే సంగతి మనకు ముందుగానే తెలిసి ఉంటే మన మనస్సును ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే శత్రువు ఎక్కడ దాడి చేస్తాడో, ఎలా దాడి చేస్తాడో అవతల వాడికి తెలియకపోతే శత్రువు చేతిలో ఈజీగా చిక్కుకుంటారు. కానీ శత్రువు ఎలా దాడి చేస్తాడో, ఎక్కడ దాడి చేస్తాడో, ఏ సమయంలో దాడి చేస్తాడో అవతల వాడికి తెలిసి ఉంటే తప్పకుండా జాగ్రత్త పడతాడు. ఈ టైంలో దాడి చేస్తాడు కాబట్టి రెడీగా ఉండాలి అని చెప్పేసి. కాబట్టి మనస్సును స్వాధీనపరుచుకోవాలి. మనస్సును స్వాధీనపరుచుకోవడం మన వల్ల కావాలి. అసలు మనస్సు అంటే ఏంటి మనస్సు అంటే ఏంటి? కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో స్పిరిట్ అని రాస్తాడు. మనస్సు అంటే ఏంటి? మనస్సు అనంటే అది కనిపించేది కాదు, అది అభౌతికమైనది, మెటాఫిజికల్ అంటారు. అది కనిపించేది కాదు. తర్వాత మనస్సులో ఒక మనిషి యొక్క చిత్తం ఉంటుంది, అంటే ఇష్టం ఉంటుంది. తర్వాత మనస్సులో ఒక మనిషి యొక్క ఆలోచనలు ఉంటాయి. ఆ తర్వాత మనస్సులో ఒక మనిషి యొక్క దాన్ని ఇంటెలిజెన్స్ ఉంటుంది, అంటే జ్ఞాపకాలు కానీ, ఉద్దేశాలు కానీ, ఆ తర్వాత తర్కము కానీ, గ్రహింపు కానీ, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఇది మనస్సు. మనస్సు అనేది అది మంచిది కాదు, అది చెడ్డది కాదు. మనం దాన్ని ఉపయోగించుకునే దాని విధానాన్ని బట్టి అది మంచిదా, అది చెడ్డదా అనేది అది నిర్ణయించబడేది మన చేతిలో. వాస్తవానికి మనస్సు మంచిది కాదు, చెడ్డది కాదు. కానీ ఆ మనస్సును మనం ఎలా ఉపయోగించుకుంటాము అనే దాని మీద. కాబట్టి ఈ మనస్సును మన స్వాధీనంలోనికి తెచ్చుకోవడం అది తప్పకుండా అది మనకు రావాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, తమ మనస్సును జయించలేక తమ మనస్సు చేతిలో బోర్లా పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 27 నుంచి 34 వచనాలు మనం చదవగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము క్షమించండి, అక్కడ కాదు, అది ఒకసారి 17వ 2వ సమూయేలు గ్రంథం రండి. మొదటిగా ఇది చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 18లోకి రండి ఒకసారి. ఇక్కడ చూద్దాము, ఫస్ట్ ఇది చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6 నుంచి నేను చదువుతాను, మీ బైబిల్ చూడండి. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబూరులతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని
వారు దావీదునకు 10,000 కొలది, సౌలుకు వారు దావీదునకు 10,000 కొలది అనియు, నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అంటే భయంకరమైన అసూయ పరుడుగా, భయంకరమైన అసూయ చేత తన మనస్సును నింపుకొని తన చివరి వరకు కూడా ఇదే అసూయ కలిగిన మనస్సు చేతిలో ఒక బానిసగా మారిపోయి అదే అసూయ కలిగిన మనస్సును చివరికి తన్ని నాశనానికి అంటే మరణానికి నడిపించేసింది. ఇక్కడ చూడండి, ఈయన మనస్సులో అసూయ ప్రారంభమైంది. ఈ అసూయ కలిగిన మనస్సును తాను జయించలేకపోయాడు. అసూయ మాత్రమే కాదు, అసూయతో పాటు దావీదు అంటే చాలా పిచ్చి కోపం వచ్చేసింది. అసలు కనబడడానికి వీల్లేదు. అసలు ఎప్పుడు చంపేద్దామా అని చెప్పేసి తన జీవితం అంతా కూడా ఆయన్ని తరమడమే సరిపోయింది అన్నట్టుగా ఇతని జీవితం మనకు కనిపిస్తుంది. అంటే ఇతని మనస్సు అసూయాపూరితమైన మనస్సు ఇతనిని బానిసగా చేసేసింది. ఈ అసూయాపూరితమైన మనస్సును జయించలేకపోయాడు. అంటే ఈ మనస్సు, ఈ చెడ్డ మనస్సు వల్ల తనను తాను నియంత్రించుకునే ఆ స్వభావాన్ని, ఆ ఆశా నిగ్రహాన్ని ఇతను బొత్తిగా కోల్పోయిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. అలాగే 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయం 1 నుంచి 27 వచనాల్లో అక్కడ అప్పటి వరకు మంచిగానే ఉన్న ఆయన ఒకానొక రోజున పైన మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. చూడరాని దృశ్యాన్ని చూచాడు. తనలో ఉన్న ఆ చెడ్డ మనస్సు, ఆ మనస్సు చెడు వైపుకు ప్రేరేపించింది. చెడు వైపుకి ఎప్పుడైతే ప్రేరేపించిందో తన మనస్సు చేతిలో ఆయన బానిసగా, దాసుడుగా మారిపోయి ఒక నరహత్య జరిగించాడు, ఒక వ్యభిచార పాపాన్ని కూడా చేశాడు. అలాగే సంసోను కూడా చాలా బలవంతుడు. కానీ తనలో ఉన్న ఆ మనస్సు, ఆ చెడ్డ మనస్సు, ఆ మోహపు మనస్సు సంసోను గారిని కూడా ఆ దెలీలా ముందు బోల్తా కొట్టించేసింది. అంటే వీళ్ళు బలవంతులే, వీళ్ళు బలహీనులేం కాదు. వీళ్ళు ఆ సౌలు యుద్ధాలు చేసిన వాడే, రాజైన దావీదు గారు కూడా యుద్ధాలు చేసిన వాడే, అనేక యుద్ధాలు చేసి గెలిచిన బలవంతుడే. రాజైన సౌలు కూడా బలవంతుడే, న్యాయాధిపతి అయిన సంసోను కూడా బలవంతుడే. అయితే వీళ్ళు పడిపోయింది మాత్రం తమ మనస్సును మాత్రం జయించలేకపోయారు. సింహాన్ని చీల్చాడు, ఏం లాభం? కానీ మనస్సు ముందు బోర్ల పడ్డాడు. దావీదు గారు కత్తి పట్టుకుంటే 1000 కొలది తలలు తెగుతూ ఉండేవి. ఆ యుద్ధంలో చాలా భయంకరమైన పోరాటం చేసేవాడు. ఏం లాభం? మనస్సు ముందు బలహీనుడుగా, దాసుడుగా, బానిసగా లొంగిపోయాడు. అంటే మనస్సు చాలా మనిషిని భయంకరంగా తన వైపు త్రిప్పుకునే శక్తి మనసుకుంది. జాగ్రత్తగా మేలుకోకపోతే గుర్రాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగైతేనే కళ్ళాన్ని జాగ్రత్తగా దాన్ని జాగ్రత్తగా పట్టుకొని దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తేనే గుర్రం అనేది నడిపేవాడి చేతిలో, కంట్రోల్లో ఉంటుంది.
పొరపాటున గనుక తేడా వచ్చిందనుకోండి, ఇంకా నడిపేవాడి స్వాధీనంలో గుర్రం ఉండదు. నడిపేవాడి స్వాధీనంలో గుర్రం ఉండదు. ఎక్కడో పెళ్లి జరిగిందంట, ఒకసారి చెప్పాను అనుకుంటా. ఎక్కడో పెళ్లి జరిగింది. ఈ పెళ్లి కొడుకునేమో గుర్రం మీద తీసుకురావాలని ఆ పెళ్లి కొడుకు కోరిక. సరే అని చెప్పేసి ఆ గుర్రాన్ని తీసుకొచ్చారంట. ఆ గుర్రం ఇచ్చేయని చెప్పాడంట, బాబు ఈ గుర్రం దగ్గర ఎక్కువ శబ్దాలు కానీ, డీజే సౌండ్లు కానీ అట్లాంటివి కనుక పెడితే గుర్రం చాలా జాగ్రత్తగా మీరు చూడాలి అని అంటే, సరే అని చెప్పేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చి పెళ్లికి వెళ్లే ముందు ఈ పెళ్లి కొడుకును ఈ గుర్రం మీద కూర్చోబెట్టుకొని తీసుకొస్తున్నారు. అంత దూరాన వాళ్ళకి తెలియదు, అవతల వాళ్ళు డీజే సౌండ్ చాలా గట్టిగా పెట్టి డాన్స్ చేస్తుంటే గుర్రం ఒక్క పరుగున ఇంకా ఈ చేతిలో లేదు. ఆ పొలాల్లో పడి, వాటిలో పడి, ఆ ఊరు తిరిగి ఈ ఊరు తిరిగి పైన ఈయన అరుస్తున్నాడు. అరిగితే మాత్రం వేసుకో, అదేమన్నా ఆగిద్దా ఏంటి? చివరికి 10 గంటలకు పెళ్ళంటే 3ంటికి పట్టుకొచ్చారంట ఆ గుర్రాన్ని, మొత్తం ఎట్టో గట్ట చేసి. అలాగే అయింది. మనస్సు కూడా అలాంటిదే. మనస్సును కనుక జాగ్రత్తగా దాని గురించి తెలియకుండా దానిని ఎలా స్వాధీనం చేసుకోవాలో అది తెలియకపోతే చాలా భయంకరమైన పాపంలోనికి, భయంకరమైన వ్యసనంలోనికి, భయంకరమైన బానిసత్వంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మన మనస్సు మన స్వాధీనంలో లేదు అనడానికి కొన్ని గుర్తులున్నాయి. ఒక ప్రశ్న, ఇక్కడ కూర్చున్న మీ అందరి మనస్సులు మీ స్వాధీనంలో ఉన్నాయా? మన స్వాధీనంలో ఉన్నాయంటారా? అయితే మన మనస్సు మన స్వాధీనంలో ఉందో లేదో, మనందరి మనస్సులు మన స్వాధీనంలో ఉందో లేదో తెలియాలంటే కొన్ని గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తులు మనం తప్పకుండా తెలుసుకోవాలి. చూడండి, మన మనస్సు మన స్వాధీనంలో ఉందో లేదో మనకు తెలియాలంటే మొదటి గుర్తు ఏంటనంటే, కొన్ని గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తులు చాలా జాగ్రత్తగా చూడండి. మొదటి గుర్తును మనం చూసుకుంటే, నీవు అవసరమైన దానికంటే ఎక్కువగా మాట్లాడుతున్నావా? అయితే నీ మనస్సు నీ స్వాధీనంలో లేదు అని అర్థం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వినడానికి వేగిరపడువాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడునై ఉండు అని చెప్తుంది. కాబట్టి అవసరమైన దానికన్నా, అవసరమైన సందర్భంలో కూడా, అవసరమైన చోట కూడా నీవు పదే పదే మాట్లాడుతున్నావు అనంటే అర్థం ఏంటంటే నీ మనస్సు నీ కంట్రోల్లో లేదు అని అర్థం. మన మనస్సు మన స్వాధీనంలో లేదు అని అర్థం. రెండవ గుర్తు, మన మనస్సు మన స్వాధీనంలో ఉందా లేదా అనడానికి రెండవ గుర్తు ఏంటనంటే, చాలా దిగులుగా, చాలా కృంగిపోయిన విధంగా, లేకపోతే చాలా మౌనంగా, మాట్లాడవలసిన చోట కూడా మాట్లాడని విధంగా, తర్వాత ఏమాత్రం హుషారు లేనట్టుగా, సంతోషము లేనట్లుగా, కృంగిపోయినట్లుగా ఉంటున్నావా? అయితే నీ మనస్సు నీ స్వాధీనంలో లేదు అని అర్థం. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా ప్రాణమా, నీవు నాలో ఏల కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఈ మాట కనుక నిజంగా మనలో పని చేస్తే, మనము కృంగిపోయే ఆ క్షణాలు వచ్చిన ఆ మాట మనకు గుర్తుకొచ్చింది. వెంటనే దేవుని వాక్యం మనల్ని లోపల ప్రోత్సాహపరిచింది. వెంటనే మనం తిరిగి లేస్తాం. కానీ అదేమి లేకుండా మౌనంగా, డిప్రెస్డ్గా, డల్గా, సైలెంట్గా, మాట్లాడవలసిన చోట కూడా మాట్లాడకుండా అలాగే ఉంటున్నావు అంటే అర్థం ఏంటంటే, ఓకే, నీ మనస్సు స్వాధీనంలోనికి నువ్వు వెళ్ళిపోయావు, నీ మనస్సు నీ చేతిలో లేదు అని అర్థం. మూడో విషయం, చీటికి మాటికి పదే పదే కోపము, పదే పదే విసుగుదల వస్తుందా? అయితే గుర్తుపెట్టుకుందాం, మన మనస్సు మన స్వాధీనంలో లేదని అర్థం.
చీటికి మాటికి పదే పదే కోపం, పదే పదే చిరాకు ఈ వస్తుందా అని అంటే, ఒకవేళ వస్తే మన మనస్సు మన స్వాధీనంలో లేదని అర్థం. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? త్వరగా కోపపడువాడు తన మూఢత్వాన్ని బయలుపరిచేవాడు. ప్రతి చిన్నదానికి కూడా మనకు విసుగుదల, ప్రతి చిన్నదానికి కూడా మనకు కోపం వస్తుందనుకోండి, మన మూఢత్వాన్ని మనం బయటపరుచుకుంటున్నామని అర్థం. అంటే నీ మనస్సు నిన్ను ఆ రకంగా ప్రేరేపిస్తుంది. తర్వాత చూడండి, తర్వాత మన మనస్సు మన స్వాధీనంలో లేదు అనడానికి ఇంకో గుర్తు ఏంటంటే, డబ్బులు చాలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నావా? అయితే గుర్తుపెట్టుకో, నీ మనస్సు నీ స్వాధీనంలో లేదని అర్థం. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం, విచ్చలవిడిగా డబ్బుల్ని వ్యర్థం చేయడం, అవసరమైన దానికి అవసరం లేని దానికి డబ్బుల్ని విచ్చలవిడిగా నువ్వు ఖర్చు చేస్తున్నావు. అర్థం ఏంటి తెలుసా? ఇది నీ మనస్సు నీ స్వాధీనంలో లేదు అని అర్థం. తర్వాత మన మనస్సు మన స్వాధీనంలో ఉందో లేదో ఇంకో గుర్తు ఏంటనంటే, ప్రతి దానికి వెటకారంగా, ప్రతి దానికి సరదాగా, ప్రతి దానికి సటైరికల్గా అంటే వ్యంగ్యంగా, ప్రతి దానికి చులకనగా జోకులేస్తూ, చులకనగా నవ్వుతూ, ప్రతి దానికి ఇలా చూస్తున్నాం అనుకో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇతని మనస్సు ఇతని స్వాధీనంలో లేదు, ఇతని మనస్సు ప్రేరేపించిన విధంగా ఇతను ప్రవర్తిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. వీటన్నిటికీ కూడా దేవుని వాక్యం ఆధారం. కాకపోతే అవన్నీ మనం ఎందుకంటే ఎక్కువ అవుతుందని చూపించట్లేదు, అంతే. మామూలుగా నోటితో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత మన మనస్సు మన స్వాధీనంలో లేదు అనడానికి అర్థం ఏంటో తెలుసా? చీటికి మాటికి ఒకరి మీద మనం కంప్లైంట్ చేస్తున్నాం అనుకోండి, వాడు ఎలాంటి వాడో తెలుసా, ఆమె ఏం చేసిందో తెలుసా, వాడేం చేశాడో తెలుసా, వాడికైతే అన్ని ఇస్తారు కానీ నాకైతే, ఇలాగా ప్రతి చీటికి మాటికి ఆ కంప్లైంట్ చేయడం, ఫిర్యాదు చేయడం లాంటివి చేస్తున్నాం అనుకో, మన మనస్సు మన స్వాధీనంలో లేదని అర్థం. ఎందుకంటే నీకు సహించే గుణం లేదు, దీర్ఘశాంతం లేదు. సహించే గుణం లేనివాడే ప్రతి దాని విషయంలో కంప్లైంట్లు చేస్తుంటాడు. తగ్గింపు లేనివాడే, విధేయత లేనివాడే, అవతల వ్యక్తిని హృదయపూర్వకంగా ప్రేమించని వాడే చీటికి మాటికి అందరి మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు. కాబట్టి చీటికి మాటికి మనము ఇతరుల మీద కంప్లైంట్ చేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? మన మనస్సు మన స్వాధీనంలో లేదని అర్థం. ఆ తర్వాత అవసరమైన దానికంటే ఎక్కువగా తినడానికి ఆశపడుతున్నావా? గుర్తుపెట్టుకో, నీ మనస్సు నీ స్వాధీనంలో లేదు. అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం, అవసరమైన దానికంటే ఎక్కువగా తినాలనే లోపల ఆశ పుడుతూ ఉండడం. అది తింటే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది, ఇది తింటే ఇంకా తింటే బాగుంటుంది, ఇలా ఏమైనా అనిపిస్తూ ఉంటే నీ మనస్సు నీ స్వాధీనంలో లేదు అని అర్థం. ఆ తర్వాత మన మనస్సు మన స్వాధీనంలో లేదు అనడానికి ఇంకో గుర్తుంటే తెలుసా? నీవు ప్రార్థన చేసే విషయంలో, వాక్యాన్ని చదివే విషయంలో అలసత్వాన్ని కానీ, నిర్లక్ష్యాన్ని కానీ, వాయిదా పద్ధతిని కానీ, సోమరితనాన్ని కానీ నీవు మనం చూపిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ మనస్సు నీ స్వాధీనంలో లేదు, నీ మనస్సుకు క్రమశిక్షణ లేదు అని అర్థం. తర్వాత మన మనస్సు మన స్వాధీనంలో లేదు అనడానికి ఇంకో గుర్తెంతో తెలుసా? ప్రతి దానికి భయపడుతూ, ప్రతి దినం కూడా భయంగా ఏదో ఒక భయంతో ఏదో ఒక దిగులుతో నీవు గనక జీవిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ మనస్సు నిన్ను స్వాధీనపరుచుకుంది, నీ మనస్సు చేతిలో నీవు ఒక బానిసగా బ్రతుకుతున్నావు అని అర్థం. ఎందుకంటే
దేవుడు భయపడే ఆత్మను, పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. అంటే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, ఇవన్నీ కూడా మొత్తం చూడండి. వీటిలో మనం దేంట్లో ఉన్నా సరే మన మనస్సు మీద మనకు కంట్రోల్ లేదు అని అర్థం. మన మనస్సు మనల్ని కంట్రోల్ చేసిందే తప్ప మనము మన మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, మన మనస్సును మనం పరిపాలన చేసుకోలేకపోతున్నాం అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన మనస్సును జయించాడు. అపోస్తలులు కూడా తమ మనస్సులను జయించారు. ప్రారంభ క్రైస్తవ సంఘం కూడా తమ మనస్సులను వాళ్ళు తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. కానీ ఈ తరం, ఈ కాలంలో ఉన్న మనుషులే గాని, దేవుని ప్రజలే గాని, విశ్వాసులే గాని తమ మనస్సులను స్వాధీనపరుచుకునే విషయంలో అంత ఫెయిల్. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ తన మనస్సును జయించాడు ఆయన? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. మన ప్రధాన యాజకుడు మనకి ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ఆయన కూడా మన బలహీనతలాగే అన్ని బలహీనతలను సహించాడు. ఆయన శోధించబడ్డాడు. అన్ని విషయంలో మనం ఎలాగైతే శోధించబడ్డామో అన్ని విషయాల్లో ఆయన కూడా శోధించబడ్డాడు. కానీ ఆయన పాపము చేయలేదు. అంటే తన మనస్సు తనని లాగింది. 40 రోజుల నుంచి ఉపవాసంతో ఉన్నావు కదా, ఆకలి ఉన్నావు కదా, రాళ్లను రొట్టెగా చేసుకొని తినరాదు, నువ్వు చేసేస్తావు కదా, బాగా ఆకులతోనే ఉన్నావు కదా అని సాతాను చెప్పాడు. తన మనస్సు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేరేపిస్తుంది. చేసుకొని తిను, ఏమైంది, ఇందులో తప్పేముంది? అలాగే అసలు లోకం చూడు, లోకం యొక్క మహిమ చూడు, అబ్బబ్బా ఈ లోకం యొక్క భోగము వైభోగం చూడు ఎలా ఉందో. కాస్త ఒక్కసారి ఆయనకు నమస్కారం చేస్తే పోలే. మనవలే అన్ని విషయాల్లో కూడా ఆయన శోధించబడ్డాడు. అంటే తన మనస్సు తనను వశపరుచుకోవడానికి ప్రయత్నం చేసింది. శోధనలో జరిగేదేంటి? మన మనస్సు శోధన వైపు మనల్ని లాగి మనల్ని తన వశంలో చేసుకుంటుంది. అప్పుడు మనం ఆ శోధనకు లొంగిపోయి పాపం చేస్తాం. మనలో ఉన్న స్వకీయ దురాశలు, అంటే ఇప్పుడు ఒక సందేహం రావచ్చు. అదేంటనంటే ఆయన దేవుడండి, ఆయన పరలోకం నుంచి వచ్చాడండి, కాబట్టి ఆయన తప్పు చేయలేదు, ఆయన పాపం చేయలేదు, మరి మనమేమో మట్టి మనుషులము, మరి మనమేమో లోకంలో ఉన్నాము, మరి అందుకోసం మనం పాపం చేస్తున్నాము, ఆయన మనము ఒక్కటే ఎలా అవుతాం అంటే మరి ఆయన దేవుడు కాబట్టి ఆయన తప్పు చేయలేదు అని ఒకవేళ అనుకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన దేవుడే. కానీ ఆయన దేవుడు కాబట్టి ఆయన పాపం చేయలేదు అని ఆ విషయంలో మనం ఎలా కాస్త ఆలోచించాలి. అదేంటంటే ఆదాము పడిపోక ముందు, పాపము చేయక ముందు ఎలాంటి స్థితిలో ఉన్నాడో, ఎలాంటి శరీరం ఉందో, ఎలాగ ఉన్నాడో ఆయన కూడా అలాగే ఉన్నాడు. కాకపోతే ఆదాము దేవుడు తనకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నాడు. ఈయన ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోలేదు. అదే ఇక్కడ తేడా. ఆయన దుర్వినియోగం చేసుకున్నాడు, ఆయన పతనం అయిపోయాడు. ఆ పతనమైన సంతతిలో నుంచి మనం వచ్చాం కాబట్టి మనం పడిపోతున్నాం. సేమ్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా సేమ్ ఆదాము పతనం కానప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో ఆయన ఈ లోకంలో
శరీరము రక్తమాంసాలు ధరించిన శరీరంతో వచ్చి వాటిని జయించాడు. ఆదాము ఆజ్ఞను మీరాడు, యేసుక్రీస్తు ప్రభువారు మీరలేదు. మాదిరి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జయించాడు. ఆయన మనల్ని కూడా జయించడానికే ఆయన ఏర్పరచుకున్నాడు. మన మనస్సును జయించడానికే ఏర్పరచుకున్నాడు ఆయన. అలాగే పౌలు గారు చూడండి ఒకసారి, ఆయన కూడా ఏమంటాడు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. వచనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చదువుతున్నాను చూడండి. పందెపు రంగముందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందుదని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. ఇది అండర్లైన్ చేయండి. అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయముగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? రెండు వైపులో ఉన్నాయి ఛాన్సెస్. అవకాశాలు ఎన్ని వైపులు ఉన్నాయి? నెగిటివ్ సైడ్ లో ఉంది, పాజిటివ్ సైడ్ లో ఉంది. అంటే ఆయన భ్రష్టుడుగా మారిపోయే అవకాశం ఉంది. తర్వాత భ్రష్టుడుగా కాకుండా చివరి వరకు కూడా యథార్థవంతుడుగా నమ్మకంగానే ఉండే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఆయన భ్రష్టుడుగా మారకుండా ఉండాలంటే ఆయన ఏం చేయాలంట? తన శరీరాన్ని తాను నలగగొట్టుకుంటున్నాను అని చెప్పాడు. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే ఏంటి అని అంటే, ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం అక్కడ చూస్తే డిసిప్లిన్ చేసుకోవడం, బాడీ శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవడమే శరీరాన్ని నలగొట్టుకోవడం, డిసిప్లిన్లో ఉంచడం, శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టడం. అందుకోసమే పైన అన్నాడు 25లో అన్ని విషయముల యందు మితముగా ఉండాలి. అంటే అన్ని విషయాల్లో, తినే విషయాల్లో కానీ, పడుకునే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, వినే విషయంలో కానీ అన్నిటి కూడా విచారించి, వివేచించి, గ్రహించి జాగ్రత్తగా అడుగులు వేయడం. ఆ తర్వాత శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవడం, బాడీని డిసిప్లిన్ లో ఉంచుకోవడం. అంటే ఏ సమయంలో పడుకోవాలి, ఎంత పడుకోవాలి, ఇప్పుడు పడుకోవాల్సిన అవసరమా, పని చేయవలసిన అవసరమా, ఎంత తినాలి, ఏది తినకూడదు, తర్వాత దేవునితో ఎంతసేపు గడపాలి, మన పనులకు ఎంతసేపు, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా, ప్రార్థనా జీవితం, ప్రార్థనకు టైము, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా తన శరీరాన్ని ఆయన డిసిప్లిన్ లో పెట్టుకున్నాడు. ఈరోజు ఎందుకు మన మనస్సును స్వాధీనపరచుకోలేకపోతున్నాం? ఎందుకు మన శరీరాన్ని మనం డిసిప్లిన్, భక్తి జీవితంలో కానీ, ఈ విశ్వాస జీవితంలో, దేవునితో మనం గడిపే జీవితంలో, మన మాటల విషయంలో మనం ఎందుకు ఇలాగానంటే, మనకు ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ అనేది మనకు ఏమి లేదు. అంటే ఎలాగనంటే, ఎలా పడితే అలాగా, టైం ఉంటే చేస్తాం లేకపోతే లేదు, లేకపోతే టైం ఉంటే వెళ్తాం లేకపోతే లేదు అన్నట్టుగా మన జీవితాలు అయిపోయింది. ఇక ఆ సమయంలో అది తినాలనిపించేది అది తినకూడదు, ఆ సమయంలో అది తినాలనిపించేది ఏదో తప్పదుగా తినేస్తాం ఇక అంతే, లేకపోతే పెట్టారు కాబట్టి ఇలాగా మనకి ఎలా అయిపోయింది? ఒక క్రమం లేకుండా, ఏ విషయంలో కూడా మనకు డిసిప్లిన్ లేకుండా అయిపోయింది. అందుకోసమే మన మనస్సు మన మాట వినట్లే, మన మాట వినట్లే. ప్రతి దానికి భయపడుతుంటాం, ప్రతి దానికి ఆందోళన, ప్రతి దానికి దిగులు, ప్రతి దానికి కూడా రకరకాలుగా ఆ పని చేసే ముందే
రకరకాల ఊహలు, ఫెయిల్ అయిపోతానేమో, అది ఇలా అయిపోయిద్దేమో, లేకపోతే అలా జరిగిద్దేమో, ఇక రకరకాల. ఎందుకంటే మన మనస్సు మనల్ని రకరకాల ఊహల్లోనికి నడిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా మన వల్ల కాదు అంటే క్రమశిక్షణ, శరీరమును నలగగొట్టుకొనుట అనేది ఇది సాధన చేయవలసిన విషయం. మనస్సును స్వాధీనపరచుకోవడం అనేది రాత్రికి రాత్రే వచ్చేది కాదు. అది ప్రతిరోజు కూడా సాధన చేయవలసిన విషయం. కానీ ఇది బొత్తిగా క్రైస్తవ విశ్వాస జీవితంలో అసలు ఇది లేదు. అసలు దీన్ని మర్చిపోయారు అసలు. కానీ చూడండి, సాధన చేయాలి. ఇంకా అసలు మన మనస్సును మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోగలం? మన మనస్సును మనం పరిపాలన చేయాలి. మన మనస్సును మనం పరిపాలన చేయాలంటే ఎలా పరిపాలన చేయగలం అంటే ఒక 2 విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తానంతే. ఒకటి, దేవుని వాక్యం ద్వారానే నీ మనస్సును నీవు పట్టుకోగలవు. దేవుని వాక్యం ద్వారానే నీ మనస్సు యొక్క జుట్టును నువ్వు పట్టుకోగలవు, దాన్ని కూర్చోబెట్టుకోగలవు, దాన్ని లేవనెత్తగలవు, దాన్ని ఎలాగైనా నువ్వు ఆడుకోగలవు. దేవుని వాక్యం యొక్క స్వాధీనములో మనము లేనంత కాలం మన మనస్సు కూడా మన స్వాధీనంలో ఉండదు. దేవుని వాక్యము మన హృదయాల్లో పడి అది నిలిచి అది ఫలించి దేవుని వాక్యం మనల్ని స్వాధీనపరచుకునేంత వరకు మన మనస్సును మనం స్వాధీనపరచుకోలేము. ఎందుకనంటే ఆ శక్తి దేవుడు తన వాక్యంలోనే పెట్టాడు, తన వాక్యంలో పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మన జీవితంలో సాధన చేయాలి. దేవుని వాక్యం అనే పునాది మీద మనం ప్రతిదినం నిలబడుతూ ఉండాలి, కట్టబడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మన మనస్సును మనం ఈడ్చుకొని మనం రాగలం. ఇంకొకటి మన మనస్సును స్వాధీనపరచుకోవడానికి చూడండి, దేవుడు ఒక విషయాన్ని మన ముందు పెట్టాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతాను. మీ బైబిల్ చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఆ 8వ వచనం నుంచి 8-9 వచనాలు చాలా ఇంపార్టెంట్. చూడండి, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. 8వ వచనం చాలు. వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం చూస్తే ఫిక్స్ యువర్ థాట్స్ అంటే మీ ఆలోచనలను వీటి మీద నిలబెట్టుకోండి, వీటి మీద ఫిక్స్ చేసుకోండి. వీటి మీద 6 విషయాలు చెప్పాడు ఆయన. ఏంటంటో చెప్తారా? ఆ 6 విషయాలు ఏంటో: ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. 6 సంగతులు. ఈ 6 సంగతుల మీద మీ మనస్సును, మీ ఆలోచనలను మీరు కేంద్రీకరించండి, మీరు ఫోకస్ చేయండి. ఈ 6 సంగతుల మీద మీ మనస్సును మీరు కేంద్రీకరిస్తే మీ మనస్సు మీ స్వాధీనంలో ఉంటుంది, మన స్వాధీనంలో ఉంటుంది. ఎలాగా అనంటే ఈ 6 కూడా
6 గేట్లు, 6 గేట్ల లాంటివి ఈ 6 కూడా. సపోజ్గా ఒక చాలా ప్రముఖమైన వ్యక్తి చాలా లోపల ఉన్నాడు గదిలో. ఆ వ్యక్తి దగ్గరికి రావాలంటే, ఆ వ్యక్తికి ఎవరైనా హాని చేయాలంటే 6 సెక్యూరిటీ జోన్లు దాటి రావాలి. 6 సెక్యూరిటీ జోన్లు దాటి వస్తేనే గాని ఆ మనిషిని చంపడానికి సాధ్యపడదు అనుకోండి. ఇప్పుడు శత్రువు ఆ మనిషిని చంపాలంటే మొదటి గేటు దాటాలి, రెండవ గేటు దాటాలి, మూడవ గేటు ఇలాగా 6 గేట్లు దాటుకుంటూ వచ్చి ఆ వ్యక్తిని చంపాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి చంపబడతాడు. ఏదైనా సరే ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు, మన మనసులో ఏదైనా సరే ఒక భావన, ఒక తలంపు వచ్చినప్పుడు ఈ 6 ముందు ఆ ఆలోచనను పెట్టాలి. నాకు ఈ ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన నిజంగా ఈ ఆలోచనను నేను తీసుకోవాలా వద్దా అనే దాన్ని మనం ఈ 6 గేట్ల దగ్గర పెట్టాలి. దాన్ని మొదటి గేటు, నాకు వచ్చిన ఆలోచన అది సత్యమైనదా, అది దేవుని సంబంధమైనదా, అది వాక్య సంబంధమైనదా? వాక్య సంబంధమైనది కాదు, కొట్టేయి, అక్కడే ఆ గేటు దగ్గరే పోయింది. అది ఇంకా 5 గేట్లు దాటడానికి లేదు, అక్కడే పోయింది. అంటే పాము ఎలాగైతే సైలెంట్ గా ఎవరికి కనబడకుండా మొదటి గేటు, రెండవ గేటు, మూడవ గేటు, నాలుగవ గేటు, 5 ఇలా దాటుకుంటూ వచ్చి ఎలాగైతే కరుస్తుందో, అంటే అర్థం ఏంటి? పాము 6 గేట్లు దాటి వచ్చేంత వరకు అసలు కనిపెట్టలేదన్నమాట. అంటే అంత నిర్లక్ష్యంగా సెక్యూరిటీ ఉందన్నమాట. అలాగే ఒక ఆలోచన మన మనస్సును పదే పదే ఇబ్బంది పెడుతుందంటే, ఒక ఆలోచన, ఒక భావన మన మనస్సు మీద పదే పదే దాడి చేస్తుందంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఈ 6 గేట్ల దగ్గర నిర్లక్ష్యంగా ఉన్నావు అని అర్థం. ఈ 6 గేట్లు ఎత్తేసావు నువ్వు అంతే. ఈ 6 గేట్ల దగ్గర నిర్లక్ష్యం, కనీసం ఒక్క గేట్ను కూడా నువ్వు జాగ్రత్తగా కాచుకోలే. అందుకోసమే అది 6 దాటి వచ్చేసింది. మనకు ఆలోచన వచ్చినప్పుడు అది న్యాయమైనదా, ఈ ఆలోచనలో న్యాయం ఉందా, లేదు, కొట్టిపడాయి. ఈ ఆలోచన మాన్యమైనదా, అంటే ఈ ఆలోచన నేను చేస్తే ఇతరుల చేత నేను గౌరవించబడతానా, నా సంఘం చేత నేను గౌరవించబడతానా, నా కుటుంబం చేత నేను గౌరవించబడతానా, నా ఇరుగు పొరుగు వారి చేత నేను గౌరవించబడతానా? గౌరవించబడును. కొట్టయి, ఆలోచనకి రావడానికి వీల్లేదు. ఇలాగా 6 గేట్ల దగ్గర చెక్ చేసుకోవాలి. అదే చెప్పాడు ఆయన. ఏమన్నాడు? వాటి మీద ధ్యానముంచుకొనుడి. అంటే ఈ 6 మీద ధ్యానం ఉంచుకోండి. మీరు ప్రభువులో ఆనందించండి. దేని గురించి మీరు చింతించకండి, దేని గురించి భయపడకండి. ఎందుకంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. మీరేం చేయాలి? ప్రార్థనలో ప్రతి విషయాన్ని ప్రార్థనలో పెట్టండి, ప్రతి విషయాన్ని ప్రార్థనలో పెట్టండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని మన హృదయము, మన తలంపులనే గేటు దగ్గర కావలి పెడతాడంట. అంటే ఒక చెడ్డ ఆలోచన మనలోనికి ఇలా వచ్చిన వెంటనే దేవుడు ఏం చేస్తాడు? మన హృదయం అనే గేటు దగ్గర, మన తలంపులనే గేటు దగ్గర ఆయన శాంతి అనే ఒక సైనికుడిని పెడతాడు. ఈ శాంతి అనే సైనికుడు ఏం చేస్తాడు? ఈ వచ్చే ఆలోచనల్ని అక్కడే కొట్టి చంపేస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రార్థనల జీవితంలో మనం ప్రతి దినము సీరియస్ గా ఎదిగినప్పుడు మాత్రమే జరిగింది. ఆ తర్వాత ఆ ఆలోచన వస్తుంది, ప్రార్థన ద్వారా అక్కడ చచ్చిపోయాడు వాడు, కానీ మరలా లేస్తున్నాడు. అప్పుడు ఈ గేటు దగ్గర తీసుకురాదాన్ని, అక్కడ తెలిసిపోతుంది. అంటే మన మనస్సును స్వాధీనపరచుకోవడం, మన మనస్సును మన చేతిలోనికి పెట్టుకోవడం, అది ఎవరి చేతుల్లో వారికే ఉంది, మన చేతిలోనే ఉందండి. దేవుడు మనం ఏం చేయాలో, ఎలా స్వాధీనపరచుకోవాలో అవన్నీ కూడా మన చేతిలోనే పెట్టుకున్నాడు, మన చేతిలోనే పెట్టేశాడు. అది నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంచుకోవడం అనేది నీ చేతిలోనే ఉండాలి. దేవుడు కూడా దాన్ని ఏం చేయడు. ఎందుకంటే నువ్వు చేయాల్సింది చేస్తేనే దేవుడు కూడా సహాయం చేస్తాడు. అలాగే నా మనస్సు స్వాధీనం పరచుకోవడం అనేది, నా మనస్సు మీద నేను పరిపాలన చేయడం అనేది అది నా చేతిలోనే ఉంది.
చాలా మంది పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, లేకపోతే ఆ మనసులో ఏదో పిచ్చి పిచ్చిగా వచ్చేస్తున్నాయండి, ప్రార్థన చేయండి అని అంటే ఇవన్నీ చేతిలోనే పెట్టుకొని దేవుడు ఇన్ని కూడా మన చేతిలోనే పెట్టేసి ఆ తర్వాత ప్రార్థన చేయనంటే ఇవన్నీ చేయకుండా ఏం చేసినా ఉపయోగం ఉండదు. మనం చేయాల్సింది మనం చేస్తేనే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మన మనస్సును మనం స్వాధీనపరచుకోవాలి. ఇదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితంలో చాలా గొప్ప సంగతి ఇది. ఎందుకంటే మనస్సు నీ చెప్పు చేతుల్లో ఉంటేనే నువ్వు దేవుని కోసం నిజంగా బ్రతకగలవు. మన మనస్సు మన చేతిలో లేకుండా మన మనస్సు చేతిలోనికి మనం వెళ్ళిపోయామనుకోండి, మన మనస్సు రకరకాలుగా మనల్ని తిప్పేసింది. లారీ ఎప్పుడు కూడా డ్రైవర్ స్వాధీనంలోనే ఉండాలి. ఒకవేళ డ్రైవరే కనుక లారీ స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, చచ్చిపోతాడు, యాక్సిడెంట్ అయిపోయి. ఓవర్ స్పీడ్లో ఏం జరిగింది? కంట్రోల్ తప్పిపోయింది. అప్పుడు దేనో ఒక దాన్ని వెళ్ళి కొట్టేస్తాడు, ఎందుకంటే ఇతని చేతుల నుంచి కంట్రోల్ తప్పిపోయింది. అలాగే మనస్సు మన చేతుల్లోనే, మన కంట్రోల్లోనే ఉండాలి. మనస్సు మన కంట్రోల్లో తప్పిపోయింది అనుకోండి, అది మనల్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. కాబట్టి అందుకోసమే ప్రార్థన బాగా చేయాలి, అందుకోసమే వాక్యాన్ని బాగా చదవాలి. ప్రార్థనలో మనం మన మనస్సులో ఏ ఆలోచనలు అయితే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో, మన మనస్సు ఏ విషయంలో అయితే మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే ప్రధానమైన శత్రువు మన మనస్సే. మన మనస్సే ప్రధానమైన శత్రువు. అది భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, దిగులు కావచ్చు. కాబట్టి మన మనస్సు మన మీద ఏ రకంగా దాడి చేస్తుందో, దేవుడు దానికి సంబంధించి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు దాన్ని జయించగలిగే, ఎదిరించగలిగే, దాన్ని లోపరుచుకోగలిగే ఆ శక్తిని, ఆ బలాన్ని మన చేతుల్లోకి మనకిస్తాడు. అప్పుడు మాత్రమే మనస్సును మనం జయించగలం. దేవుని వాక్యం ద్వారా, తర్వాత ప్రార్థన ద్వారా దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. మా మనస్సును ప్రభువా మా స్వాధీనంలో మేము ఎలా తెచ్చుకోవాలో తండ్రి, మేము మా మనస్సు స్వాధీనంలోనికి వెళ్ళిపోకుండా మా మనస్సునే మేము ఏలాలనేది మీ చిత్తం నాయనా. కానీ నాయనా, ఇదిగో తండ్రి, మేము ఎప్పుడో మర్చిపోయాం. మా మనస్సు చేతిలోనికి మేము వెళ్ళిపోయాం. మా చేతుల్లో మా మనస్సు లేకుండా పోయింది నాయనా. మీ చిత్తం మా మనస్సును మా స్వాధీనంలో ఉంచుకోవాలని, మా మనస్సు మాకు బానిసగా ఉండాలని, అది మీ చిత్తం, మీ ఉద్దేశం, మీ ప్రణాళిక. కానీ ఈ సత్యం ఎరుగక మేము మా మనస్సు స్వాధీనంలోకి వెళ్ళిపోయి అనేకమైన తండ్రి, వాక్య సంబంధమైన తండ్రి, అనేకమైన తప్పులు మేము చేసుకుంటూ, అనేకమైన తప్పుడు విధానాల్లోనికి, ఆలోచనలోనికి తండ్రి ఆయన వెళ్ళిపోయి మీకు ఆయాసాన్ని కలిగించేవారుగానే మేము ఉన్నాం. ప్రభా, ఈ రాత్రికాల సమయం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. మా మనస్సును మేము ఎలా స్వాధీనపరచుకోవాలో, మా మనస్సును మేము ఎలా జయించాలో, మేము ఎలా పరిపాలన చేయాలో తగిన జ్ఞానము, శక్తి, బలమును, సాధనను చేయగలిగే మనస్సును మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం నాయనా. మీ వాక్యం ద్వారా నాయనా, ఇదిగో తండ్రి, మీకు ప్రార్థన చేయడం ద్వారా, విజ్ఞాపనము ద్వారా, మీ కుమారునితో సహవాసం చేయటం ద్వారా మా మనస్సును మేము జయించగలము అనే సంగతిని ఈ రాత్రి మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎంత బలవంతులైన లాభమేమి, తమ మనస్సును అణుచుకోలేకపోవడం వల్ల నా తండ్రి దేవా, ఇదిగో తండ్రి నాయన, ఎంతో భయంకరమైన పాపములో పడి కొట్టుమిట్టాడినట్లుగా మీ లేఖనాల్లో అనేక మందిని మేము చూసాం. ప్రభా, మా జీవితాల్లో తండ్రి అటు స్థితిలోనికి వెళ్లకుండా నాయన, ఏర్పరచబడిన జనాంగముగా
మీ సొత్తైన ప్రజలముగా నాయన మా పూర్ణ మనస్సుతో, మా పూర్ణ బలముతో నా తండ్రి మిమ్మల్ని ప్రేమించగలిగే భాగ్యము దయచేయమని వేడుకొంచున్నాం. ఈ రాత్రికాలం మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి వందనాలు. ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగిన సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. చేరువచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి పేరు పేరున వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాలం అంతా మీ బిడ్డలను కనికరించండి, కాపాడండి. తిరిగి మరలా తండ్రి ప్రయాణంలో వారి గృహాలకు వెళ్తుండగా తండ్రి వారి ప్రయాణంలో కూడా సురక్షితంగా క్షేమముగా వారి గృహాలకు నడిపించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. మా సంఘ బిడ్డలందరినీ బట్టి పేరు పేరున వందనాలు, స్తోత్రాలు. డ్యూటీస్లో ఉన్న బిడ్డలకు కూడా చక్కటి జ్ఞానమును వారి ప్రయాణంలోను రాకపోకల్లోను తండ్రి తోడుగునండి, సహాయం చేయండి ప్రభా. అలాగే మీ బిడ్డలు చేస్తున్న తండ్రి ప్రతి విధమైన కష్టార్జితంలో కూడా తోడుగునండి, సహాయం చేయండి. కుటుంబాలను దీవించండి, బలపరచండి. యవన బిడ్డలను అలాగే దూర ప్రాంతంలో నుండి చదువుతున్న బిడ్డలను నాయన, చిన్న బిడ్డలను తండ్రి అందరినీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. బలహీనతలో ఉన్న మీ బిడ్డలు కూడా సంపూర్ణమైన ఆరోగ్యము, శక్తి, బలమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మీ చిత్తం అయితే మరలా నా తండ్రి ఇదిగో ప్రభా రేపటి దినం సాయంకాలం కోణంగిలోను నా తండ్రి శుక్రవారం తండ్రి నాయన సాయంకాలం తండ్రి ఇదిగో నాయన ప్రార్థనా కోడికలోను మీరు మాకు తోడుగుండి సహాయం చేయమని తండ్రి దేవా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ప్రార్థనపడుతూ ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తం, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, సార్వత్రిక సంఘమంతటితో పాటు మనందరితో పాటు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.